సాఫ్ట్వేర్ ఇంజనీర్ విజయారెడ్డి కేసులో తాజాగా బయటకొచ్చిన సీసీటీవీ ఫుటేజీలు ఈ మిస్టరీని మరింత గజిబిజిగా మారుస్తున్నాయి. తన కుమార్తెను హాస్టల్ నుంచి తీసుకువెళ్లే సమయంలో అక్కడ విజయారెడ్డి ప్రవర్తన, ఆ అమ్మాయి హావభావాలు చూస్తుంటే అప్పటి వరకు అక్కడ అసలు చావు అనే ఆలోచనే లేనట్టు కనిపిస్తోంది. హాస్టల్ రికార్డుల్లో సంతకం చేసి ఫార్మాలిటీస్ పూర్తి చేసి తన కూతుర్ని తీసుకెళ్తున్న సమయంలో ఆ అమ్మాయి ఎంతో ఉత్సాహంగా నవ్వుతూ కనిపించడం అందరినీ విస్మయానికి గురిచేస్తోంది. తన తల్లి తనను మృత్యువు వైపు నడిపిస్తోందని ఆ బిడ్డకు కనీసం అనుమానం కూడా రాలేదని ఆ విజువల్స్ స్పష్టం చేస్తున్నాయి. మీరు స్క్రీన్లో విజువల్స్ చూడొచ్చు. విజయారెడ్డి ఏదైతే పటాన్ చెరువులో తన కూతుర్ని హాస్టల్లో చదివిస్తున్నారో, తన కూతురు హాస్టల్లో ఉన్నప్పుడు ఆమెని రిసీవ్ చేసుకునేందుకు అంటే బయటకు తీసుకొచ్చేందుకు విజయారెడ్డి అక్కడికి వెళ్ళిన సందర్భంలో రికార్డైన సీసీటీవీ ఫుటేజ్ మనకు స్పష్టంగా కనిపిస్తుంది. విజయారెడ్డి చనిపోయే ముందు చెర్లపల్లి రైల్వే స్టేషన్లో ఏ డ్రెస్సులో కనిపించిందో అదే డ్రెస్లో ఇక్కడ కనిపిస్తుంది. విజయారెడ్డితో పాటు తన కొడుకు కూడా విశాల్ రెడ్డి కూడా అక్కడికి వచ్చాడు. ఎక్కడికి? చేతన రెడ్డిని రిసీవ్ చేసుకోవడానికి. విజయారెడ్డి సాయంత్రం 6 గంటలకి ఏదైతే చెంగిచెర్లలో హైదరాబాద్ శివారులోని బోడుపల్ సమీపంలో ఉన్న చెంగిచెర్లలో విజయారెడ్డి అక్కడి నుంచి కారు తీసుకొని మొదలైంది. అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి మొదట తన కొడుకు గట్కేసర్లో ఒక ప్రైవేట్ రెసిడెన్షియల్ కాలేజీలో విశాల్ రెడ్డి చదువుకుంటున్నాడు. విశాల్ రెడ్డి దగ్గరికి వెళ్ళింది. అక్కడికి వెళ్ళి విశాల్ రెడ్డిని హాస్టల్ నుంచి బయటకు తీసుకొచ్చి తన కారులో ఎక్కించుకుంది. ఆ తర్వాత ఆ విశాల్ రెడ్డిని కారులో ఎక్కించుకొని కూతురుని తీసుకొని ఎలా ఔటర్ రింగ్ రోడ్ నుంచి వెళ్ళిందో, హైదరాబాద్ నుంచి మధ్యలో నుంచి వెళ్ళింది అనేది ఇంకా పోలీసులు కన్ఫర్మ్ చేయాలి. నేరుగా పటాన్ చెరువులో ఉన్న తన కూతురు చదువుతున్న రెసిడెన్షియల్ కాలేజ్ దగ్గరికి వెళ్ళింది. రెసిడెన్షియల్ కాలేజ్ దగ్గరికి వెళ్ళి అక్కడ మీరు స్క్రీన్లో ఫుల్గా వీడియోస్ చూడొచ్చు ఒకసారి. రెసిడెన్షియల్ కాలేజ్ దగ్గర కూతురు కోసం అంటే తన కూతుర్ని పిలిచేందుకు రిసెప్షన్లో మాట్లాడింది. ఆ తర్వాత కూతురు కోసం వెయిట్ చేసింది. వెయిట్ చేసిన కొద్దిసేపటికే కూతురు వచ్చింది. అక్కడ చూడండి, మనము చేతన్ రెడ్డిని, తల్లి కొడుకు కూతుర్ని ముగ్గురు చూడొచ్చు. కూతురు అక్కడ ఫార్మాలిటీ చేస్తున్న సమయంలో ఆ అమ్మాయి మొహంలో ఎటువంటి ఆలోచన కనిపించట్లేదు. అమ్మ పిలిచింది, వచ్చింది. తల్లి కూతురు ఇద్దరు కలిసి అక్కడ రిజిస్ట్రేషన్లో సిగ్నేచర్ చేసి ముగ్గురు కలిసి ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్ళిపోయారు. విజయారెడ్డి అక్కడ కూడా ఆందోళనకరంగా కనిపించలేదు. బిడ్డ కనపడగానే ఏ తల్లి అయితే ప్రేమగా ఎలా తల నుమురుతుందో అలాగే తల నుమురుతూ కనిపించింది. విజయారెడ్డిని చూడగానే ఆ కూతురు చేతన మొహంలో ఆనందం కనిపించింది. ఎందుకంటే హాస్టల్లో ఉండి చదువుకుంటుంది కాబట్టి హాస్టల్లో ఉన్న కూతురు తల్లిని చూస్తే ఆటోమేటిక్గా ఆమెకు సంతోషం కలుగుతుంది. అమ్మ వచ్చింది నా కోసం, అమ్మ నన్ను బయటికి తీసుకెళ్తుంది, అమ్మ అన్న ఇద్దరు అక్కడికి వచ్చారు, మేము బయటికి వెళ్తున్నాం, ఏదో మంచి ట్రీట్ ఉంటుందని అనుకున్నారు. కానీ ఆ ట్రీట్ భయంకరమైన మరణమని వాళ్ళు అంచనా వేయలేకపోయారు. నిజంగా ఆ కూతుర్ని ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోతున్న సీన్, ఆ విజువల్ చూస్తుంటే కళ్ళ వెంట నీళ్ళు వస్తున్నాయి. మహాతల్లి విజయారెడ్డి, ఎందుకమ్మా నువ్వు ఇంత పెద్ద దారుణానికి ఒడిగట్టావని బతుకుంటే ప్రశ్నించేదేమో నేను ప్రశ్నించాలనిపిస్తోంది ఆమెని. ఎందుకు తల్లి నువ్వు ఇంత దారుణమైన ఇంత భయంకరమైన నిర్ణయం తీసుకున్నావు? బంగారం లాంటి ముత్యాలు లాంటి నీ ఇద్దరు పిల్లల్ని కూడా పొట్టన పెట్టుకునే ప్రయత్నం చేశావని అడగాలనిపిస్తోంది. విజయారెడ్డి మరణం ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. కారణం ఏంటో తెలియదు. సరిగ్గా 60 పదాలలో రాసిన సూసైడ్ నోట్ తప్ప ఇంకేమీ దొరకలేదు. విజయారెడ్డి కేసులో ఇంతవరకు పోలీసులకు ఏమీ దొరకలేదు. ఆమె ఫోను ల్యాప్టాప్ అంతా పోలీసుల దగ్గర ఉంది. వాళ్ళు ట్రాక్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరైనా బెదిరింపులకు పాల్పడ్డారా, లేకపోతే ఇంకేదైనా సంఘటన ఉందా అని విచారించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇప్పటి వరకు ఆ క్లారిటీ కూడా రాలేదు. ఈ విజువల్ హాస్టల్లో విజయారెడ్డి కూతురు చదువుకుంటున్న రెసిడెన్షియల్ కాలేజీలో హాస్టల్లో రిసెప్షన్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ని మనం చూస్తున్నాం. సీసీటీవీ ఫుటేజ్లో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. విజయారెడ్డి హాస్టల్ లోపలికి వచ్చి అక్కడ ఫోన్ చెక్ చేసుకుంటూ ఉన్నారు. ఫోన్ చూస్తున్న కొద్దిసేపటికే తన కూతురు చేతన్ రెడ్డి వస్తుంది. చూడండి ఒకసారి, కూతురు చేతన్ రెడ్డి అక్కడికి వచ్చి తల్లిని కలవగానే ప్రేమగా ఆమెని దగ్గరికి తీసుకుంది. ఆ తర్వాత కూతురు వెళ్ళి నేను బయటికి వెళ్ళాలని అక్కడ రిసెప్షన్లో పర్మిషన్ అడిగిన తర్వాత మళ్ళీ తల్లి దగ్గరికి వెళ్ళి కాసేపు కూతురు మాట్లాడింది. ఈలోపు కొడుకు విశాల్ రెడ్డి కూడా అక్కడికి వచ్చాడు. చెల్లితో మాట్లాడాడు, అమ్మతో మాట్లాడు. మళ్ళీ కూతురు చేతన్ అక్కడ వచ్చి మళ్ళీ రిసెప్షన్లో అక్కడ ఉన్న వాళ్ళు చెప్పే ఇన్స్ట్రక్షన్స్ని ఫాలో చేయమని చెప్పారు. వాళ్ళు మళ్ళీ తిరిగి వాళ్ళ మమ్మీకి ఎక్స్ప్లెయిన్ చేసింది, మమ్మీ ఇక్కడ ఇన్స్ట్రక్షన్ ఫాలో చేయాలని. ఆ తర్వాత కొడుకు మొహంలో చెమటుంటే తల్లి తన చున్నీతో తుడిచింది. మళ్ళీ కాసేపు వాళ్ళు ముగ్గురు అక్కడే కూర్చొని మాట్లాడుకున్నారు. ఆ తర్వాత చేతనారెడ్డి రిసెప్షన్ దగ్గరకు వచ్చిన తర్వాత ఎగ్జిట్ పాస్కు సంబంధించిన వివరాలు తీసుకున్నారు. తర్వాత చేతన్ రెడ్డి
చేతన అమ్మాయి, ఆ తర్వాత విజయారెడ్డి ఇద్దరు అక్కడ సిగ్నేచర్ చేసి ముగ్గురు కలిసి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఆ తర్వాత నేరుగా చెర్లపల్లి రైల్వే స్టేషన్ దగ్గరకు వచ్చారు. చెర్లపల్లి రైల్వే స్టేషన్లో చాలాసేపు అక్కడ తిరిగిన తర్వాత రాత్రి 1 గంటల తర్వాత ముగ్గురు కలిసి ఒక గూడ్స్ రైలు ఎదురుగా నిలబడి కౌగిలించుకొని నిలబడి ముగ్గురు ప్రాణాలు వదిలేశారు. అతిపెద్ద ప్రశ్న ఇక్కడ, చాలా బాధాకరమైన ప్రశ్న, సమాధానం దొరకని ప్రశ్న. ఇప్పటి వరకు అసలు ఆ ఇద్దరు పిల్లల్ని చనిపోదామని విజయారెడ్డి ఎలా కన్విన్స్ చేసింది అని, ఆ ఇద్దరి పిల్లల్ని మనం చనిపోతున్నామని ఎలా ఒప్పించింది. ఒకరి వయసు 16 సంవత్సరాలు, ఇంకొకరి వయసు 17 సంవత్సరాలు. చేతన చిన్నది 16 సంవత్సరాలు, విశాల్ పెద్దోడు 17 సంవత్సరాలు. ఆ ఇద్దరు బిడ్డల్ని ఎలా ఒప్పించింది ఆ తల్లి? ఏ మాటలు చెప్తే ఆ పిల్లలు చావుకు అంగీకరించారు? ఎలా కన్విన్స్ చేస్తే ఆ తల్లి మాటలు విని నమ్మారు? ఆ తల్లి చెప్పిన మాటలు వాళ్ళని కూడా ఎందుకు బాధకు గురి చేసినాయి? సాధారణంగా ఒక మనిషి చనిపోవాలి అనుకున్నప్పుడు ఏదో ఒక ఎమోషన్ ఖచ్చితంగా ఉంటుంది. ఇక్కడ కూడా ఎమోషన్ ఉంది. ఆ ఎమోషన్ ఏంటనేది బయటకు రావాల్సిన అవసరం ఉంది. అది బెదిరింపులా, లేకపోతే ఎవరైనా బ్యాక్ అండ్ బ్లాక్మెయిల్ చేశారా, లేకపోతే మూడో వ్యక్తి ప్రమేయం ఉందా అనేది ఇక్కడ తేలాల్సి ఉంది. ఇంకా ఇంతవరకు తేలలేదు. దానిపైన విచారణ జరుగుతుంది. మీరు రైల్వే స్టేషన్లో వీడియో చూస్తున్నారు. హాస్టల్ నుంచి బయలుదేరినప్పుడు ఏ డ్రెస్సుల్లో ఉన్నారో వాళ్ళు రైల్వే స్టేషన్ సీసీ కెమెరాలో ఉన్నప్పుడు కూడా అదే డ్రెస్సుల్లో ఉన్నారు. సాయంత్రం 6 గంటల నుంచే, జనవరి 30వ తేదీ సాయంత్రం 6 గంటల నుంచే వీళ్ళని మృత్యువు ముందుకు నడిపిస్తోంది. మృత్యువు వీళ్ళని తీసుకెళ్ళింది. ఒక్కో అడుగు చావుకు దగ్గర చేసింది. యమపురి వైపు అడుగులు వేయిస్తూ తీసుకెళ్ళింది. నిజంగా ఆ కుటుంబం ఇవాళ కన్నీళ్లు పెట్టుకుంటుంటే, విజయారెడ్డి భర్త సురేందర్ రెడ్డి ఏడుస్తుంటే, వాళ్ళ అత్తమామ ఏడుస్తుంటే, వాళ్ళ అమ్మ ఏడుస్తుంటే, వాళ్ళ తమ్ముడు ఏడుస్తుంటే, నిజంగా విజువల్స్ చూడడానికి కూడా మాకు గుండె ధైర్యం సరిపోవట్లేదు. ఈ వార్తని ఎందుకు పదే పదే మళ్ళీ చెప్తున్నారు మీరు చాలామంది కింద కామెంట్ చేయొచ్చు. కానీ ఇటువంటి నిర్ణయాలు ఎవరు తీసుకోకూడదు. దయచేసి మీకు ఏదైనా కష్టం వస్తే కౌన్సిలింగ్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. కనీసం మీ లోకల్ పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్తే మీకు ఏదైతే ఆ మూమెంట్ ఉందో, ఆత్మహత్య లాంటి ఇటువంటి పిచ్చి ప్రయోగాలు చేయాలనిపించే మూమెంట్స్ ఉన్నాయో, ఆ మూమెంట్స్ నుంచి మిమ్మల్ని బయటికి తీసుకొచ్చే, మీ మనసుని మార్చి మీ కౌన్సిలింగ్ ఇచ్చే వ్యవస్థలు చాలా ఉన్నాయి. దయచేసి ప్రాణాలు తీసుకోవాలనే ఆలోచన చేయకూడదనే ఉద్దేశంతో విజయారెడ్డి కథను మళ్ళీ చాలామందికి, ప్రతి ఒక్కరికి ప్రతి నిమిషం అర్థమయ్యే విధంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. బంగారంలా ఉన్నారు చూడండి. వాళ్ళని ఆ ఫోటోలో చూస్తుంటే బాధ కలుగుతోంది. కష్టపడి చదువుకున్నారు. విజయారెడ్డి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మీకు చెప్తే మీరు కన్నీళ్ళు పెట్టుకుంటారు. ఎందుకంటే ఆమె భర్త సురేందర్ రెడ్డి కావచ్చు, వాళ్ళ తల్లిదండ్రులు కావచ్చు, చాలా దూర ప్రాంతం నుంచి ఈ ప్రాంతానికి ఏదైతే యాదాద్రి భువనగిరి జిల్లా బీబీ నగర్ మండలం ఆ గూడూరు పరిసర ప్రాంతాల్లో వాళ్ళు అక్కడ సెటిల్ అయి ఉన్నారు. వాళ్ళు కష్టపడి జీవితాన్ని పైకి వచ్చారు, కష్టపడి చదువుకున్నారు. భర్తకు మంచి ఉద్యోగం ఉంది, విజయారెడ్డికి మంచి ఉద్యోగం ఉంది, తల్లితో హ్యాపీగా ఉంది, తమ్ముడితో హ్యాపీగా ఉంది, పిల్లలు చాలా హ్యాపీగా చదువుకుంటున్నారు. మొన్నే విజయారెడ్డి కూతురు చేతన ఎవరైతే చనిపోయారో ఆ అమ్మాయి జేఈ మెయిన్స్ ఎగ్జామ్ కూడా రాసింది. దుబాయ్ నుంచి వాళ్ళ ఫాదర్ ఫోన్ చేసి, అమ్మా నువ్వు ఎగ్జామ్ ఎలా రాసావు అంటే, చాలా బాగా రాశాను నాన్న అని చెప్పింది. ఇవన్నీ జరిగే ఎంత సంతోషకరమైన ట్రాక్ నడుస్తున్న సమయంలో సడన్గా వాళ్ళ లైఫ్లు టర్న్ అయ్యాయి రైల్వే పట్టాల వైపు, చెర్లపల్లి రైల్వే స్టేషన్లోని రైల్వే పట్టాల వైపు. మరణం మృత్యు శకటంలా దూసుకురాలేదు, వీళ్ళనే మరణం ఆ మృత్యు శకటం వైపు, ఆ గూడ్స్ రైలు వైపు తీసుకెళ్ళింది. ముగ్గురు వెళ్ళి ఒకరినొకరు హత్తుకొని ఆ ట్రైన్ ముందుకు నిల్చున్నారని పైలట్ చెప్పిన మాటలు వింటుంటే మనకు అర్థమవుతుంది. పైలట్ ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా మనకు అర్థమవుతుంది. పోలీసులు చెప్తున్న మాటల ప్రకారం అర్థమవుతుంది ఎందుకు విజయారెడ్డి ఆత్మహత్య చేసుకుంది. ఇప్పటికే అంతు చిక్కట్లేదు. మానసిక నిపుణులు ఎవరైతే డాక్టర్లు ఉంటారో అటువంటి వాళ్ళతో మేము మాట్లాడించే ప్రయత్నం చేశాం. సుమన్ టీవీలో చాలా వీడియోస్ ఉన్నాయి. మేము చేసిన ఇంటర్వ్యూలు కానీ, మానసిక నిపుణులని మేము వాళ్ళ ఒపీనియన్ తీసుకున్న ఇంటర్వ్యూస్ చాలా ఉన్నాయి, మీరు చూడొచ్చు. అసలు ఈ తల్లికి చనిపోవాలనే ఐడియా ఎందుకు వచ్చింది, ఆలోచన ఎందుకు వచ్చింది, ఎందుకు 6 గంటలకు మొదలై, 6 అంటే సాయంకాలం 6 గంటలకు మొదలై అర్ధరాత్రి 1:25 వరకు చనిపోవాలనే అదే థాట్తో ఎలా ఉండగలిగింది? అంత పెద్ద కష్టం ఏంటి, అంత పెద్ద బాధ ఏంటి, ఎందుకు ఆ తల్లిని అంతసేపు, ఆ విజయారెడ్డిని, ఆమె ఇద్దరు పిల్లల్ని అంతసేపు చచ్చిపోవాలనే ఆలోచనలోనే ఉంచింది? ఆ సంఘటన ఏంటి అనేది ఇక్కడ మనకు అంతు చిక్కడం లేదు. విజయారెడ్డి మాత్రం ఖచ్చితంగా తప్పు చేసింది. ఎందుకు తప్పు చేసిందంటే, కష్టం ఎంతదైనా కావచ్చు, ఖచ్చితంగా తప్పు చేసింది. తనతో పాటు తన ఇద్దరి పిల్లల్ని తీసుకొని చనిపోయి అతిపెద్ద మిస్టేక్ చేసింది. ఆ పిల్లలు బతుకున్నా ఇవాళ,
తన కష్టం వస్తే తనే సాధారణంగా మానసిక సమస్య ఉన్నా, ఆర్థిక సమస్య ఉన్నా, ఇంట్లో సమస్యలున్నా ఆడవాళ్ళు గతంలో ఉన్న కేసులు ఒకసారి చూస్తే తమను తాము అంతం చేసుకోవాలని ఆలోచిస్తూ ఉంటారు ఎక్కువ మంది. ఫైట్ చేసి 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 అలసిపోయి చివరికి తమను తాము అంతం చేసుకోవాలని ఆలోచిస్తుంటారు. కానీ విజయారెడ్డి తనతో పాటు తన ఇద్దరు పిల్లల్ని కూడా ఎందుకు అంతం చేయాలనుకుందనేది ఇప్పుడు అంతు చిక్కడం లేదు. మీకేమనిపిస్తుంది ఈ దృశ్యాలన్నీ, ఈ వీడియోస్ అన్ని చూస్తుంటే? మీరు కాలేజీలో వీడియోని మళ్ళీ మీరు ఒకసారి మేము చూపించే ప్రయత్నం చేస్తాం. ఒకసారి చూడండి కాలేజీలో వీడియో. అక్కడ చనిపోతామనే ఆలోచన కానీ, చనిపోతామనే బెరుకు కానీ, చనిపోతామనే బాధ కానీ ఎవరిలో లేదు. విజయారెడ్డిలోనే కనిపించట్లేదు. చాలా క్యాజువల్గా కనిపిస్తుంది సీసీ కెమెరాలో. చూడండి ఒకసారి విజువల్. చాలా క్యాజువల్గా, ఇక్కడ జనమంతా ఉన్నారు చుట్టూ, అక్కడే అదే హాస్టల్లో రిసెప్షన్లో చాలా క్యాజువల్గా ఫోన్ చూస్తూ కనిపిస్తుంది. కూతురు కోసం ఎదురు చూస్తుంది. అప్పటికే కొడుకుని గట్కేస్తారు నుంచి కారులో ఎక్కించుకొని పడాన్ చెరువుకు వచ్చిందనమాట. కొడుకు కూడా వచ్చాడు. అక్కడ ఒక చేతన అమ్మాయి వచ్చిన తర్వాత మాట్లాడింది చాలా క్యాజువల్గా. చూడండి ఎంత సింపుల్గా మాట్లాడిందో. సింపుల్గా మాట్లాడింది. అక్కడి నుంచి మళ్ళీ కూతురు దగ్గరికి వచ్చిన తర్వాత చాలా సింపుల్గానే ఉంది. ఆ పాపకి అప్పుడు తెలియదు. తన విచిత్రమైన విషయం ఏంటంటే ఇక్కడ ఆ ఇద్దరు పిల్లలకు తల్లి తమను తీసుకెళ్ళి చంపబోతుందనే విషయం తెలియదు. ఆ ఇద్దరు పిల్లలకు తెలియదు. అప్పటికి నాకు మన పోలీసుల అంచనా ప్రకారం హాస్టల్ నుంచి ఇద్దరు పిల్లల్ని బయటకు ఎందుకు తీసుకొచ్చిందో ఆ ఇద్దరు పిల్లలకు తెలియదు. ఆమె ఇద్దరి పిల్లల్ని తీసుకెళ్ళి చంపబోతుంది, వాళ్ళతో పాటు తను చనిపోబోతుందనే ఈ విషయం ఎవరికీ తెలియదు. ఆ పిల్లలకు తెలియదు కాబట్టి చూడండి ఆ పాప ఎంత నార్మల్గా ఉందో. బంగారు తల్లి ఇప్పుడు బతికి లేదు. ఆ బంగారు తల్లిని గుర్తు చేసుకుంటే కన్నీళ్ళు వస్తున్నాయి. దయచేసి తల్లిదండ్రులకు కానీ ఎవరికైనా మీ ఎమోషన్స్ ఉంటే దయచేసి ఇటువంటి నిర్ణయాలు తీసుకోవద్దనేది నా విజ్ఞప్తి. మీరేం చెప్తారు? ప్రేక్షకులుగా మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా ఈ వీడియో కింద రాయండి. తల్లిదండ్రులకి ఖచ్చితంగా మీరు ఒక మంచి సందేశాన్ని ఇస్తారు మీ మెసేజ్ ద్వారా నేను ఆశిస్తున్నాను. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. చెర్రి తల్లి, చిట్టు తల్లి. జీవితంలో నాకు వదిలిపెట్టి వెళ్ళిపోయారు అంతా. నేను ఎవరు ఇష్టపడ్డానో వాళ్ళు లేరు.